స్థిరపరచబడతాం. దేనిని నమ్మాలి, ఎవరిని నమ్మాలి? వాక్యం చదువుకుందామా? 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 20వ వచనం. 2వ దినవృత్తాంతములు 20:20. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినుడి. ఏమంటున్నాడు? యెహోషాపాతు. యుద్ధం జరిగే సమయం. మీకు ఈ యుద్ధం గురించి తెలుసు, అవునా? ఎవరు చేశారు వీరి తరపున యుద్ధం? దేవుడే చేశాడు. అప్పుడు యెహోషాపాతు నిలబడి ఏమంటున్నాడు చూడండి, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. హల్లెలూయా. ఎవరి మాటను నమ్మాలి? దేవుని మాట. దేవుని నమ్మితే స్థిరపరచబడతాం. దేవుని మీద విశ్వాసం ఉంచితే స్థిరపరచబడతాం. హల్లెలూయా. ప్రియులరా, నీ విశ్వాసం దేవుని మీద స్థిరంగా ఉంటే నువ్వు స్థిరంగా ఉంటావు. ఇప్పుడు మనం దేవుని మీద స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటున్నామా అంటే అదే మనకి కొంచెం ప్రశ్నార్థం. అన్నిటి విషయాల్లోని దేవుని నమ్మలేకపోతున్నాం. దేవుణ్ణి నమ్ముతున్నాం అంటూనే మనం చేసేది చేస్తూనే ఉంటున్నాం, అవునా కదా? మనం చేసేది చేస్తూనే ఉంటున్నాం. పిల్లరా, దేవుని మీద ఇక్కడ నమ్మకం. ఇప్పుడు యెహోషాపాతు దేవుని నమ్ముతున్నానని చెప్తూ ఇంకొక వైపు వేరే దేశాలకు ఫోన్ చేసి, ఇదిగో యుద్ధ పరికరాలు పంపించండి, మీరు యుద్ధానికి సైన్యాన్ని పంపించండి, ఇటువైపు మేము దేవుణ్ణి నమ్ముతున్నాం, అటువైపు నుంచి శత్రువు మీద యుద్ధం చేస్తామంటే అది దేవుణ్ణి నమ్మినట్టేనా? అది దేవుణ్ణి నమ్మినట్టేనా? నమ్మినట్టే కదా, నమ్ముతున్నాడుగా. నీ నమ్మకం నా నమ్మకం ఇలాగుంది. ఇటువైపు దేవుడేనండి నాకు ఆధారం అని చెప్తూ నువ్వు చేసేవి, నువ్వు చేస్తున్నావు. అప్పనమ్మికతో నువ్వు చేయాల్సినవి చేసేవి అన్నిటినీ మనం చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నావు, ఇప్పుడు ఏదైనా బాగోలేదు, ఎవడైనా వచ్చి ఏదైనా అన్నాడు అనుకోండి, ఏం చూస్తావు? మనకు వచ్చేది బాధ, అవునా? ఇప్పుడు నమ్మకం దేని మీద వచ్చింది? నమ్మకం దేవుని మీదేనండి. నమ్మకం దేవుని మీదే. కాకపోతే కారణాలు ఇవ్వండి. ఏంటి కారణాలు? అయ్యి కారణాలు ఇవ్వండి. నమ్మకం మటుకు దేవుని మీదే. నమ్ముతున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, మనసు దేని మీదకి వెళ్ళిపోతుంది? మనసు దేని మీదకి వెళ్ళిపోతుంది? దేని మీదకో వెళ్ళిపోతుంది. ఇక్కడ యెహోషాపాతు దేవుణ్ణి నమ్ముతున్నావు అని చెప్పేసి ఇంకొక వైపు తను యుద్ధానికి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. దేవుణ్ణి నమ్మడం అంటే ఏంటో తెలుసా? ఆయన యుద్ధం చేయడం కొరకు నువ్వు కనిపెట్టుకో, ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకో, ఆయన సన్నిధిలో నువ్వు చేసే యుద్ధం ప్రార్థన. అంతే. నువ్వు చేసే యుద్ధం ప్రార్థన, వాక్య జీవితము, భక్తి జీవితము, విశ్వాసాన్ని పెంచుకోవడం, పరిశుద్ధతను కాపాడుకోవడం, నీతిని అది నువ్వు చేయాల్సిన యుద్ధం. అక్కర్లేని యుద్ధాలు నువ్వు చేయక్కర్లా. నువ్వు ఈ యుద్ధాలు చేస్తే దేవుడు చేయాల్సిన యుద్ధాలు ఆయన చేస్తాడు. ఆయన చేస్తాడు. హల్లెలూయా. నువ్వు చేయాల్సిన యుద్ధాలు నువ్వు చేయాలి. దేవుని మీద నమ్మకం ఉంచాల్సినే దేవుని మీద నమ్మకం ఉంచాలి కంపల్సరీ. ప్రియులరా, ఇక్కడ యెహోషాపాతు అంటున్నాడు, యెహోవాను నమ్ముకునేది, అప్పుడు మీరు స్థిరపరచబడ్డానికి మార్గాలు దేవునిలో వెతకండి. స్థిరపరచబడ్డానికి మార్గాలు ఎక్కడ వెతుకుతారు? దేవునిలో వెతకండి. ఆయన మాట మీద నమ్మకం ఉంచండి. ఆయన కొరకు కనిపెట్టుకోండి. ఆయన చెప్పినవి చేయడానికి ఇష్టపడండి. ఆయన మీద నమ్మకం ఉంటే మనం స్థిరపరచబడతాం. తర్వాత ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని చెప్పాను. అంటే మీరు వర్ధిల్లుతారు, మీరు దీవించబడతారు, మీకు ఐశ్వర్యం కలుగుతుంది. హల్లెలూయా. యెహోషాపాతు అన్నట్టు జరిగిందా లేదా? వారు దీవించబడ్డారు, అవునా? వర్ధిల్లారు, వారికి ఐశ్వర్యము కలిగింది. ప్రియులరా, దేవుడిని నమ్ముకోవాలి, దేవుని సేవకుల్ని నమ్మాలి. దేవుడి సేవకులు, యెహోషాపాతు సేవకుని దగ్గర నుంచి మాట వచ్చినప్పుడు, మీరు పోయిన 2 వారాలకు ముందు విన్న హిజ్కియాకి దేవుని సేవకుని దగ్గర నుంచి మాట వచ్చినప్పుడు అది నమ్మినప్పుడు స్థిరపరచబడ్డాడు. నమ్మనప్పుడు, తీసుకోనప్పుడు, మనసుకు అంగీకరించినప్పుడు తను తరతరములు అస్థిరులైపోయారు. ప్రియులరా, దేవుని నమ్మితే స్థిరపరచబడతాం. హల్లెలూయా.
సేవకుల మాటను నమ్మితే స్థిరపరచబడతాం. ఏంటి స్థిరపరచు వర్ధిల్లుతామంట. ఆమేన్. మనకి దీవెన కలుగుతుంది, మనకు ఆశీర్వాదము వి విల్ గెట్ బ్లెస్డ్. దీవించబడతాం అంతే. ప్రవక్తల మాటకు లోబడితే, దేవుని మీద విశ్వాసము ఉంచితే. నీ విశ్వాసంలో స్థిరంగా ఉండు. ఎందుకు విశ్వాసంలో ఇలా కదిలిపోయేటట్టు అలా కదిలిపోతున్నావు? ఎందుకు విశ్వాసంలో చల్లారిపోతూ ఎదుగుతూ ఉంటున్నావు? ఒకరోజు ఎంతో విశ్వాసం, దేవుడు 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 దేవుడు, ఇంకొక రోజు చల్లారిపోయి ఏం దేవుడో ఏంటో. ఇది స్థిరమైన విశ్వాసమేనా? స్థిరమైన విశ్వాసం. నువ్వు స్థిరంగా ఉండు, దేవుడు నేను స్థిరపరుస్తాడు. నువ్వు స్థిరంగా నిలబడు, దేవుడు నేను స్థిరపరుస్తాడు. విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎన్ని మారినా, ఎన్ని వచ్చినా, ఎన్ని వెళ్ళిపోయినా నువ్వు స్థిరంగా ఉంటే స్థిరపరుస్తాడు. నీ విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే, దేవుని మీద నమ్మకాన్ని కాపాడుకోగలిగితే, ఆయన వైపుకి నువ్వు చూడగలిగితే, వస్తే చాలా వెళ్ళిపోతాయి, గాలి తుఫాన్లు వస్తాయని దేవుడు చెప్పాడు. అయినా నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు బండ మీద కట్టబడిన ఇల్లు వలె స్థిరపరచబడతావు. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుణ్ణి నమ్మాలి, సేవకుల్ని నమ్మాలి. దేవుడు సేవకుల సంఘం కలిపి ఫలిస్తుంది. ఆమేన్. ఏంటి? దేవుడు, సేవకుడు, సంఘం మూడు కలిస్తే చాలా పంట. ఆమేన్. నీవు సేవకుని దగ్గర స్థిరపరచబడదువు గాక, దేవుని యందు విశ్వాసములో స్థిరపరచబడదువు గాక, సంఘములో స్థిరపడి వర్ధిల్లుదువు గాక, అన్ని విధములుగా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్.